అందరికీ నమస్కారం. మనం రోడ్ ఫార్మేషన్ చేసుకున్నాం కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని డాంబర్ వేసుకోవాలని చెప్పేసి మనం ప్రతిపాదిస్తే మొత్తం మనకు 5 కోట్ల రూపాయలతోని మనకు 5 రోడ్లు రావడం జరిగింది. దాంట్లో భాగంగా రామ్సింగ్ తాండా కూడా 60 లక్షల రూపాయలు దీనికి పెట్టడం జరిగింది. అయితే వెనుకటికి ఉన్న బానాది అవి అయితే ఉండనో దాని ప్రకారమే అయినంత మటుకు తీసుకుంటారు. ఎక్కడైనా రోడ్డు తక్కువ పడ్డప్పుడు మనకుంటే వాళ్ళు మొత్తం కాలువ తీసుకొని మట్టి అంతా వేసుకొని ఫార్మేషన్ చేస్తారు. ఇది ఎప్పుడో మేము శాంక్షన్ చేపించిన తర్వాత కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు, పని చేయడానికి టెండర్ వేయడానికి రాలేదు. కానీ మా డిప్యూటీ సాబ్ మా రవీందర్ సాబ్ మరి మా కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేరు చంద్రశేఖర్ రెడ్డి ఆయన పాప ఆయన మదన్ రెడ్డి సాబ్ ఉంటే అక్కడ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఉంటే అది తీసుకొని వచ్చి మాకు ఇట్లా మంచి కాంట్రాక్టర్ కూడా తీసుకుపో అంటే సార్ బిల్లులు లేట్ వస్తాయి, మాకు కొంచెం ఏమనుకోవద్దు, బిల్లులు ఇప్పించే బాధ్యత మాది, బిల్లులు ఎట్లా ఇస్తామని కొంచెం వెనుక ముందర ఆలస్యం అవుతుంది, డబ్బులకు ఆగాలంటే కూడా పాప పెద్ద మనసు చేసి మొత్తం మనకు అన్ని ప్యాకేజీలు తీసుకుంటా. ఆయన ఇప్పుడు ఇదొకటి కంకి మండలం కూడా ఆడ 3 రోడ్లు ఉండే, ఆ 3 రోడ్లు కూడా ఆయన కంప్లీట్ చేసేసిండు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తీసుకొని ఇప్పుడు మనకు 1-2 రోడ్డు ఎప్పుడో దామోదర్ సాబ్తో మనము కొబ్బరికాయ కొట్టాం, వచ్చిన టెండర్ అయింది, అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ గుత్తదారు ముందుకు వస్తలేడు. ఎందుకంటే యుద్ధం దిక్కెళ్ళి డీజిల్ పెరిగింది సార్, డాంబర్ పెరిగింది సార్, మాకు లాభం రాకొచ్చింది సార్, గవర్నమెంట్ ఎక్కువ అడిగితే ఇయ్యే సార్, మేము మళ్ళీ ధరలు తక్కువైనాక అప్పుడు చేస్తామని. అప్పటికల్లా మనకి యాక్సిడెంట్లు అయితే పడతాము, గుత్తల్లో పడతాం. నేను చెప్పిన అది కూడా ఒకవేళ చేస్తే తొందరగా చేయని, లేదంటే అది క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తామని కూడా మా ఈ గారు మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి కూడా తర్వాత చేద్దాం, ఎండాకాలం అయిపోయింది కదా, వానాకాలం తర్వాత చేద్దాం అంటే ఆయన కాంట్రాక్టర్కు మరీ బతికలాడి తీసుకొని వచ్చి ఆయనతో పని స్టార్ట్ చేస్తాం. కనీసం మాకు ఏంటంటే వర్షాకాలం అయిపోయే లోపల, ఇప్పుడు వర్షాకాలంలో మనకు ఇబ్బంది అవుతుంది నడవడానికి, కాబట్టి అప్పటి వరకు మట్టి రోడ్డు కంకర్ రోడ్ అన్న కనీసం చేసేద్దాం, తర్వాత డాంబర్ ఉంటే ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత చేసుకుందామని అంటే చెప్పినాం. కాబట్టి మీరు కూడా నేను నువ్వు అనుకుంటా, నా పెద్దరికం నీ పెద్దరికం అనుకుంటా అందరూ కలిసి కొంచెం ఎక్కడైతే జాగా కొంచెం ఒక గజం ఇడిస్తే కూడా దాంతో నష్టమేం లేదు. మీ భూములు ఇప్పుడు 20 లక్షలు ఉంటే 40 లక్షలు అవుతుంది. రోడ్డు మంచిగా డాంబర్ రోడ్డు పడ్డదంటే 20 లక్షలు ఉంటే 40 లక్షలు అవుతుంది. కాబట్టి మీరు దాన్ని కొంచెం సహకరించాలని చెప్తాను. మీరు నారాయణఖేడ్లో చూసాను, కర్సుగుత్తి రోడ్ నుంచి అక్కడ రాకల్ రోడ్కి వెళ్ళి మళ్ళీ నిజాంపేట రోడ్ దాకా మొత్తం రింగ్ రోడ్ ఫార్మేషన్. ఇది చిన్నది, ఇప్పుడు ఇది ఇంకొక గజం జరిగితే మంచిగా ఉంటుంది. అదైతే 40 ఫీట్ల రోడ్ వేసినాం. ఆడ ఒక గజము జాగా కనీసం 10 లక్షల రూపాయలు ఉంటుంది, 10-20 లక్షలు. అటువంటిది వాళ్ళు మొత్తం గజంన్నర ఇచ్చారు. 40 ఫీట్లు కొంచెం జాగాలు 35 ఫీట్లు అని నిలబడి ఫస్ట్ వద్దన్నారు. వద్దన్నాక 40 లక్షలు ఉన్న భూమి 1 కోటి రూపాయలు అయిపోయింది. 40 లక్షలకి ఎకరం ఉన్నది 1 కోటి రూపాయలు చెప్తున్నారు. ముందు 40 లక్షలు అంటే కూడా ఆ రోడ్లు ఏదేం లేదంటారు. రోడ్ వేసినాక 1 కోటి అని చెప్తే కూడా ఇంకా డిమాండ్ వచ్చింది. కాబట్టి మీకు అట్లా వస్తుంది, అందుకే అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం అయితే మొత్తం రైతు బంధు ఇచ్చింది అని నాగళ్ళు రోడ్ అన్ని క్యాన్సిల్ చేసింది. ఇక ఈ స్కూళ్ళలో టీచర్లు చదువు చెప్పేటోళ్ళు లేకుండ్రి. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు పిల్లలకు చూస్తున్నారు మీరు, మొత్తం అవన్నీ కూడా మీకు టీచర్లు అందరికి కొరత లేకుండా చూశారు. కొత్త టీచర్లు అపాయింట్ చేశారు, పిల్లలకు యూనిఫామ్లు పుస్తకాలన్నీ టైంకి ఇస్తున్నారు. మీకు కూడా మొత్తం రైతు భరోసా ఏదైతే ఇస్తున్నారో కొంచెం ఆలస్యం అవుతున్నది కానీ ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి ఫస్ట్ చదువుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, తర్వాత ఆరోగ్యంకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, తర్వాత మీ రోడ్లు వెనుకబడ్డ రోడ్లు మొత్తం ఎస్టీ సబ్ ప్లాన్ కింద తీసుకొని వచ్చి అప్పుడు మహానుభావుడు అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసిందంటే కేసీఆర్ గారు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో SC/ST ఫండ్స్ మొత్తము తీసుకుపోయి కాళేశ్వరం చేసింది. ఎస్సీలకు ఎస్టీలకు ఖర్చు పెట్టవలసిన నిధులన్నీ అక్కడ తీసుకొని పోయి వాళ్ళ కాళేశ్వరం మంచిగా ఉందంటే అది కూడా కూలిపోయింది, ఏ పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎస్టీ ఇన్ని రోజులు లేని రోడ్లన్నీ ఇప్పుడు వేపించి మళ్ళీ గుత్తదారులను మేము మళ్ళీ వాళ్ళకి పిలుచుకొచ్చి బతిమలాడి మరీ పనులు చేపిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా వారికి సహకరించాలని చెప్పేసి అధికారులు అయితే మన డిప్యూటీ సాబ్ అయితే ఎప్పుడూ కంటిన్యూస్గా ఇన్ఛార్జ్ ఉన్నా కూడా ఆయన ఎప్పటికప్పుడు నాగిలిగద్ద రోడ్ మంచిగా చేయాలి సార్, అది మంచిగా చేయాలి సార్ అని ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉంటాడు. నాగిలిగద్ద కూడా శాంక్షన్ చేసిన 50 లక్షలు పెట్టి, కానీ ఎవరు పని చేయని ముంగట రాకొచ్చి గుంతలు నింపాలని చెప్పి 50 లక్షలు పెట్టించి 50 లక్షలు పెడితే 50 లక్షల పని టెండర్ అయింది, అగ్రిమెంట్ చేసుకొని ఎవరు ఇవే రేట్లన్నీ ముంగడి రాకొచ్చు. ఇక హ్యామ్లా మొత్తం ఎంత 22 కిలోమీటర్లు ఎంత అమౌంట్, 40 కోట్లు.
40-50 కోట్ల రూపాయలతోని మొత్తం ఈడికెళ్ళి కర్సుగుత్తి దాకా మొత్తం పెట్టించి ఇది ఒకటే కాదు, నారాయణఖేడ్ నుంచి కర్సుగుత్తి, నారాయణఖేడ్ నుంచి రైపల్లి, మళ్ళీ ఇవన్నీ మొత్తం అక్కడ మాసాన్పల్లికి వెళ్ళి సిరిగాపూర్ దాకా రోడ్లు పెట్టించి. కానీ ఇదే ఉన్నది, అది కూడా ఈ గవర్నమెంట్తో పైసలు లేవు. పోయిన గవర్నమెంట్ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది. ఆ అప్పు చేసి అప్పు తీరవాలంటే అప్పు తీర్చుకుంటే మన డెవలప్మెంట్ చేయాలి. పైసలు లేకపోతే బ్యాంకుల లోన్ తీసుకొని 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టి 60% బ్యాంకులో లోన్ తీసుకొని ఇవన్నీ రోడ్లు చేయాలని చెప్పేసి పెద్ద రోడ్లని గవర్నమెంట్ టెండర్ కూడా పిలిచింది. టెండర్ అయిపోయింది, తొందరగా పనులు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి మీకు అందరికీ చెప్తున్నాను. కానీ 10 ఏళ్ళు ఏం చేసిండ్రు మరి వాళ్ళు? 10 ఏళ్ళు ఒక్క రోడ్డు మీద ఇంత బుర్రం పోయలేదు, ఇంత కంకర్ కూడా పోయలేదు. ఖాళీ రైతు భరోసా అన్నారు, లేకుంటే కాళేశ్వరం అన్నారు, మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు, మొత్తం ఉన్న పైసలను ఉడుచుకుపోతుంది. ఇప్పుడు మనం ఏమన్నా జీతాలు ఇవ్వడానికే పైసలు లేకుండా, అటువంటిది ఇప్పుడు ఫస్ట్ రాగానే జీతాలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న మీరు చూసిండ్రు, ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని. అంతకుముందే మనం 200 కోట్లతోనే ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ బాసర్ శివార్లా మనం పెట్టుకున్నాం. ఆ బాసర్కి వెళ్ళి 4 దిక్కుల రోడ్డు, పెద్ద రోడ్డు చేపిస్తున్నాం. అక్కడ సంజీరావుపేట, అక్కడ నారాయణఖేడ్ దాకా, అక్కడ కంటి, ఇక్కడ నారాయణఖేడ్, మళ్ళీ గంగారాం తాండ దాకా డబుల్ రోడ్ ప్రతిపాదించినాం. మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నడు ఓపెన్ చేసిండ్రు ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్. అది కూడా పెద్ద ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ధీటుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్కూల్ ఇవ్వాలని చెప్పేసి గరీబోళ్ళందరికీ కూడా మంచి విద్య అందియాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. జర్రా రైతు భరోసా ఆలస్యం కాగానే టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, అదే ఇక రైతు భరోసా పట్టుకొని ఏడుస్తాం. ఇవన్నీ చూడరు. టీచర్లు లేకుండా చదువు చెప్పేటోళ్ళు, మనం చదువు చెప్పే టీచర్లను పెట్టాం, అపాయింట్ చేసినాం. అప్పుడు నాగన్లు, రోటోవేటర్లు కాదు స్ప్రేయర్లు లేకుండ్రి, మనం అవి కూడా ఇస్తున్నాం సబ్సిడీ మీద. డ్రిప్ స్ప్రింక్లర్లు లేకుండే ఇప్పుడు డ్రిప్ స్ప్రింక్లర్లు కూడా ఇస్తున్నాం. స్కూల్లో స్టార్ట్ అయినాక 3 నెలల దాకా పుస్తకాలు కాపీలు రాకుండే ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ రోజే మనం కాపీలు పుస్తకాలు ఇస్తాం. స్కూల్లో తాగడానికి నీళ్ళు ఉండకుండే ఇప్పుడు ప్రతి స్కూల్కు తాగేటి నీళ్ళు, టాయిలెట్లు, కరెంటు అన్నీ కూడా ప్రతి స్కూల్కి కూడా ఇస్తున్నాం. అంటే ఇవి ఎంత డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఒకటి వెనుకబడంగానే దాన్నే పట్టుకొని ఏడుస్తున్నారు. జొన్నలు కూడా ప్రభుత్వం అంటే జొన్నల గురించి మరీ ప్రభుత్వంకు రిక్వెస్ట్ చేసి జొన్నలు కూడా మేము కొనుగోలు కేంద్రాలు పెట్టేయడం జరిగింది. తొందరగా కంప్లీట్ అయిపోతుంది, దగ్గర పడ్డాయి. ఇంకో 2 రోజుల్లో కూడా కంప్లీట్ కావచ్చు. అది కూడా లేకుంటే కొనడానికి తయారు లేదు. ఇప్పుడు 3690 రూపాయల క్వింటల్కు మనం ఇస్తూ ఉన్నామనంటే ఈ గవర్నమెంట్ ఎన్ని మంచి పనులు చేస్తూ ఉన్నది. రైతు భరోసా ఒకటి ఇచ్చిండు, అన్ని రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ చేసి, అన్ని బందీగా రైతు బంధు ఒకటే ఇచ్చిండు. మనం అన్నీ ఇచ్చుకుంటా రైతు భరోసా ఇస్తున్నాము, జర ఆలస్యం అవుతున్నది. ఎందుకంటే బాకీ చేసిపోయారు కాబట్టి. కానీ దాన్నే పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బుద్ధ జల్లే కార్యక్రమం ఏమిచ్చిండు, యాడిచ్చిండు, ఎప్పుడు ఇచ్చిండు, ఒకటే ఇచ్చిండు, 2 ఇచ్చిండు అనుకుంటా మాటలు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఇచ్చిన ఆయన ఎక్కడ పోతాయి? ఇవన్నీ గురించి అడగరు, అది ఒకటే పట్టుకొని అడుగుతారు. ఏది ఇవ్వలేదు అదే అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడితే ఆడేడ హోటల్లో కూర్చొని మనం తిప్పి జవాబు చెప్పవలసిన అవసరం మీ అందరి మీద ఉన్నదని చెప్తూ ఈ రోడ్డుకు సహకరించాలని చెప్పి, దీంతో పాటు మనకి ఇంకోటి ఈ తౌర్యా తాండా ఉన్నది, మనకి ఎనకపల్లి తౌర్యా తాండా, తర్వాత ఉట్పల్లి రోడ్డు పత్తు తాండా, తుకారాం తాండా, సేరి తాండా వయ మున్నా తాండా అక్కడ, తర్వాత ఇది రామ్ సింగ్ తాండా, తర్వాత రామచందర్ కిషన్ నాయక్ తాండా. ఇన్ని తాండాలకు ఈ ప్యాకేజ్లో 5 కోట్ల రూపాయలలో మనం ఇవన్నీ రోడ్లు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరే అర్థం చేసి ఇన్ని రోజులు పట్టించుకోండా మరి పెడుతున్నాం. ఇదే కాదు, ఇంకా వేరే కూడా కొన్ని తాండాలకు రోడ్డు అంటే ఈ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్లో శాంక్షన్ చేసి ఉన్నది. ఆ రోడ్లు కూడా తొందరగా స్టార్ట్ చేస్తారు. ఈ పెద్ద రోడ్లు ఈ దసరా కాడికి వెళ్ళి సురు పెడతారు. అయితే ఇంకా జల్దీ చేస్తామన్నారు, వానలు పడతలేవు కాబట్టి. లేదంటే కూడా దసరా తర్వాత మొత్తం అన్ని పెద్ద రోడ్లన్నీ కూడా టేకప్ చేస్తారని చెప్పి చెప్తున్నారు.